కొంచెం వీడియోని చూడడమే కాకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సబ్స్క్రైబ్ కౌంట్ అంతా చాలా తక్కువ ఉంది. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. సో, ఓన్లీ నేను వీడియో ఎవరైతే చూసారో, చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయో వాళ్ళని చూస్తున్నాను. సో, ప్లీజ్ అండి ఫుల్‌గా వీడియో అయితే చూసేయండి. ఫ్రెషర్స్‌కి అనమాట ఇది. అన్ని లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబులే అండి. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే ఎలిజిబుల్ అంటున్నారు. ఇదైతే వచ్చేసి ఫుల్ టైం అనమాట. సో పార్ట్ టైం అయితే కాదు. ఇదైతే వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి ఇంటర్వ్యూకి అనేసి, అండ్ అలానే సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 2018 నుంచి ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. అనలిటికల్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీస్ ఏవైతే అడుగుతున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అండి. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, తమిళనాడు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను కదా, సో మీరు ఆ ఈమెయిల్ ఐడికి అయితే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సో వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. కంపెనీ అయితే వచ్చేసి ఎపిసోడ్స్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. ఇది వచ్చేసి ప్రాక్టోవా టెక్నాలజీస్ అనమాట. సో ఇదైతే కంపెనీ అనమాట, ప్రాక్టోవా టెక్నాలజీస్ అనేది. ఇది ఫ్రెషర్స్కి అయితే తీసుకుంటుందండి. ఆల్మోస్ట్ చాలా మంది నాన్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇదైతే వచ్చేసి జాబ్ రోల్ అయితే వచ్చేసి క్లినికల్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ విత్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్. ఎవరైనా మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే వాళ్ళు ఎలిజిబులే, లేదన్నా నాన్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా లొకేషన్లోనే ఎక్కువైతే అడుగుతున్నారు. కాబట్టి ఇదైతే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అండి. కానీ జాబ్ రోల్ అయితే వచ్చేసి క్లినికల్ డాక్యుమెంటేషన్. ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ విత్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్లే, తీసుకోకపోయినా కూడా ఎలిజిబుల్లే. 5 days అయితే వర్కింగ్, సాటర్డే సండే వీక్ ఆఫ్ అనమాట. ఇదైతే వచ్చేసి గ్రాడ్యుయేషన్, మాస్టర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ అయితే కాదండి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ కన్నా ఎక్కువ చదువు ఉంటే ఎలిజిబుల్ అయితే తీసుకోమని చెప్తున్నారు. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి వర్చువల్ మోడ్ అనమాట. సో ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. సో ఇట్ ఈస్ లైక్ నైట్ షిఫ్ట్ అనమాట. సో 6కి వెళ్తాం, ఈవినింగ్ నైట్ వస్తాం అనమాట. సో 2-way క్యాబ్ అయితే ఫెసిలిటీ అయితే ఉంటుంది. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలానే మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో వర్చువల్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పెట్టొచ్చు. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పెట్టడానికి వాట్సాప్లో మీరు రెజ్యూమ్ అయితే పంపించేసేయండి ఈ యొక్క నెంబర్కి. వచ్చేసి కోరే హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి హెచ్సిసి మెడికల్ కోడింగ్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందండి. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్ని అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. కోరే హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి మ్యాండేటరీ అయితే కాదన్నమాట ఎక్స్పీరియన్స్ అనేది. సో వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, హైదరాబాద్ అండ్ చెన్నై. వర్క్ మోడ్ అయితే వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీసే అనమాట. శాలరీ అయితే మెన్షన్ అయితే చేయలేదండి. హెచ్సిసి స్పెషాలిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే ఎలిజిబుల్ అండి. హెచ్సిసి స్పెషాలిటీ వాళ్ళని తీసుకుంటున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు రెజ్యూమ్ అయితే షేర్ అయితే చేసేసేయండి. శరణ్ కుమార్ అనమాట ఈ యొక్క కాంటాక్ట్ పర్సన్ నేమ్ అయితే వచ్చేసి. హెచ్సిసి స్పెషాలిటీ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్కి మల్టిపుల్ లొకేషన్స్లో హైరింగ్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగే అండి. కాకపోతే ఇదైతే మనీ అయితే ఎవరు పే చేయకండి, ఏ కంపెనీ అయినా కానీ ఏ కంపెనీ అయినా కూడా. సో ఒకసారి అయితే మీరు వాకింగ్కి అయ్యే ముందు కంపెనీ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసుకొని రివ్యూస్ కూడా చూసుకొని వాకింగ్కి అయితే అవ్వండి. సో జాబ్ అయితే పోస్ట్ చేశారు, మీకైతే హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నానండి. సో ఇదైతే వచ్చేసి సేమ్ హెచ్సిసి కోడింగ్కి స్పెషాలిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో అందుకనే కొంచెం నాకు డౌట్ అనిపించింది, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద ఓన్ ల్యాప్టాప్ అండ్ వైఫై అయితే ఉండాలంటున్నారు. 5 days వర్కింగ్, హైదరాబాద్ లొకేషన్ అనమాట. హెచ్సిసి స్పెషాలిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి రెజ్యూమ్ అయితే పెట్టేసేయండి. ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేసేసాను. సో కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ ఇచ్చిన దానికి వెబ్సైట్కి అయితే ఒకసారి లాగిన్కి అయితే వెళ్ళిపోండి. helionext.com. సో ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేసేసాను. ఎక్స్పీరియన్స్ వాళ్ళకండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్. సో ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ అండి. స్పెషాలిటీ అయితే వచ్చేసి ఈడీ స్పెషాలిటీలో తీసుకుంటున్నారు. కంపెనీ అయితే వచ్చేసి మెడిసిన్ అనమాట. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే వచ్చేసి ఇండియాలోనే అంటున్నారు. అండ్ అలానే శాలరీ అయితే వచ్చేసి 2 to 5 lakh అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. షిఫ్ట్ అయితే వచ్చేసి మార్నింగ్ షిఫ్టే. 8 AM వెళ్తే 5 PM కల్లా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాము. సో నార్మల్ షిఫ్టే. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్ని అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. సర్టిఫికేషన్ కూడా అవసరం లేదండి, అది కూడా ఈడీ స్పెషాలిటీలో. రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చేసి సిపిటి కోడ్స్, ఐసిడి. సో మనం అయితే చూసేద్దామండి. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది ఇచ్చారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటున్నారు. సో మనీ అయితే ఎవరు ఏం పే చేయొద్దండి. ఒకసారి క్లియర్గా అయితే చూసుకొని మీరు జాయిన్ అయితే అవ్వండి. దేనిలో జాయిన్ అవ్వినా కూడా ఏ కంపెనీలో కూడా ఫాలో ఇన్ ద గైడ్ లైన్స్ అండ్ కంప్లీట్ ద టాస్క్స్. సో ఇది ఇక్కడైతే కొన్ని అయితే ఇచ్చేసేసారండి. ఫాలో ద గైడ్ లైన్స్ అండ్ క్వాలిటీ, ఎస్కేట్ ఇష్యూస్, రిపోర్ట్ టైమ్లీ టు సీనియర్స్, కీప్ అప్ విత్ ద లేటెస్ట్ కోర్సెస్. సో
ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి కోడింగ్ దాంట్లో. కొలాబరేట్ అండ్ సపోర్ట్ ద టీమ్ మెంబర్స్. పంచువాలిటీ ఆల్వేస్ టు బి ద టైంకి అయితే ఉండాల్సింది ఖచ్చితంగా. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఈమెయిల్ ఐడి పంపించడానికి రెజ్యూమ్ అయితే పంపించడానికి ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసానండి. సో naina.chavan@medicine.com అనమాట. సో మీరు ఒకసారి క్లియర్గా అయితే రెజ్యూమ్ అయితే పంపించండి. ఎవరైనా మనీ అడిగితే మనీ అయితే పే చేయొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటున్నారు, అది కూడా ఫ్రెషర్స్కి, అది కూడా నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి ఈడీ స్పెషాలిటీలో. సో మిస్ అయితే అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ మనీ అడిగితే మాత్రం డ్రాప్ అయితే అయిపోండి. సో కంపెనీ అయితే వచ్చేసి మెడికోడ్ సర్వీసెస్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్కి హైరింగ్ అని జరుగుతుందండి. ఇదైతే వచ్చేసి ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట తీసుకుంటున్నారు. అండ్ హైదరాబాద్ అండ్ కోయంబత్తూర్ లొకేషన్లో తీసుకుంటున్నారండి. సో వాట్సాప్ అయితే నెంబర్ అయితే ఇచ్చారనమాట. హైదరాబాద్ అండ్ కోయంబత్తూర్ లొకేషన్లో మెడికల్ కోడింగ్కి లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెషర్ సర్టిఫికేషన్ ఓన్లీ, ఫ్రెషర్స్ ఓన్లీ. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎల్కే అనమాట. ఇదైతే వచ్చేసి హోమ్ హెల్త్ మెడికల్ కోడర్స్గా హైరింగ్ అయితే జరుగుతుందండి. సో వీఆర్ హైరింగ్ ఫర్ ద మెడికల్ కోడర్స్ టు జాయిన్ అవర్ టీమ్ అనమాట. సో ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఏఏపీసీ నుంచి కానీ అహీమా నుంచి కానీ సర్టిఫికేషన్ ఉండాలి హోమ్ హెల్త్ మెడికల్ కోడర్స్కి. ఇదైతే వచ్చి ఫ్రెషర్స్కి. అండ్ కాంపిటేటివ్ కాంపన్సేషన్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కూడా. అండ్ అలానే మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఇవైతే వర్క్ అయితే ఉంటుంది. సాటర్డే సండే అయితే పక్కా వీక్ ఆఫ్ అనమాట. డే షిఫ్ట్ అనేసి చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది అంటున్నారు. ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ అలానే కంప్యూటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేషన్ కూడా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు స్పాన్సర్ చేసేది, వాళ్ళ సర్టిఫికేషన్ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారండి. పర్ఫార్మెన్స్ బోనసెస్ కూడా ఇస్తారు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తారు, సర్టిఫికేషన్ ఇస్తారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను. సో రెజ్యూమ్ అయితే పంపించేసేయండి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మనీ అయితే పే చేయొద్దు. హోమ్ హెల్త్ మెడికల్ కోడర్స్ అనమాట. సో స్పెషాలిటీ అయితే వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఒకసారి క్లియర్గా అయితే చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎపిక్సాన్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్కి వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ మెడికల్ కోడింగ్. సో ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుందండి. సో మల్టిపుల్ జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. 150 ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. చెన్నై అండ్ కోయంబత్తూర్ లొకేషన్లో మెడికల్ కోడింగ్, నాన్ వాయిస్, వాయిస్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మెడికల్ కోడింగ్ అయితే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్కి అయితే వచ్చేసి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సర్టిఫికేషన్ లేకపోయినా పర్లేదు, బట్ అడ్వాంటేజ్ అయితే చెప్తున్నారు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేసేసాను. చెన్నై లొకేషన్కి ఒక ఈమెయిల్ ఐడి, కోయంబత్తూర్ లొకేషన్కి అయితే ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉందన్నమాట. సో ఈ రెండింటి ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పంపించేసేయండి. సో కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్ అనమాట. వి హెల్త్ టెక్. లొకేషన్ అయితే వచ్చేసి శీలంలో అయితే జరుగుతున్నాయి. ఆగస్ట్ 12 నుంచి హైరింగ్ అయితే ఉందండి. ఆగస్ట్ 20 వరకు అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఇది. ఒకసారి జాబ్ హైలైట్స్ అయితే క్లియర్గా అయితే చూసేద్దామండి. షిఫ్ట్ టైమింగ్ అయితే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే షిఫ్ట్ అయితే రొటేషనల్ అయితే చేస్తూ ఉంటారు. 2 types ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ ఫైనల్ ఓరల్ టెక్నికల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆన్లైన్లో అయితే ఫస్ట్ అయితే మనకైతే ఇంటర్వ్యూ అయితే జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే మీరు ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓరల్ టెక్నికల్ ఇంటర్వ్యూకి. అండ్ యూ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ఏ మినిమం కమిట్మెంట్ ఆఫ్ 18 months అండ్ సబ్మిట్ ద ఒరిజినల్ 10th or 12th మార్క్ షీట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్తాం కదా ఫైనల్ రౌండ్, వెళ్ళినప్పుడు ఏమవుతుందన్నమాట అంటే అక్కడ 18 months ఖచ్చితంగా అయితే వచ్చేసి ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 18 months అనేది మనం ఆ కంపెనీకి ఉంటాము అనేసి మనం మన యొక్క 10th కానీ ఇంటర్ కానీ మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది కదా, అదైతే సబ్మిట్ చేసేసి మనం అక్కడ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ కంపెనీకి 18 months పక్కా. సో మీరు ఒకసారి చూసుకొని అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వాకింగ్కి అయితే వెళ్ళండి. 18 months మనం ఉండగలము, అదే కంపెనీలో వర్క్ చేయగలము. ఒకసారి జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూసేద్దామండి. ఇదైతే వచ్చేసి వాకింగ్ ఫర్ ఫ్రెషర్స్ మెడికల్ కోడింగ్ అట్ వి టెక్నాలజీస్. 12th నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఆగస్ట్ 12 నుంచి. క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ చూసేసామండి. ఓన్లీ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే, నాన్ లైసెన్స్ అయితే అసలు ఎలిజిబుల్ అయితే కాదని చెప్తున్నారు. ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లేట్ కమర్స్ని అయితే అసలు ఎలో అయితే చేయమని చెప్తున్నారు. ఆగస్ట్ 12 10 PM 10 AM కల్లా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట షార్ప్గా. అయితే వచ్చేసి సిలం టు బెంగళూరు రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ క్లియర్గా అయితే ఒకసారి మ్యాప్లో చూసుకొని మీరు వాకింగ్కి అయితే వెళ్ళిపోండి అనమాట.
పిన్ కోడ్ కూడా ఇచ్చేసారు, ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. శాలరీ అయితే వచ్చేసి 17,000 పర్ మంత్ అంటున్నారు. టేక్ హోమ్ శాలరీ అయితే వచ్చేసి 14,600 అయితే ఇస్తామని చెప్తున్నారు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. 18 మంత్స్ అయితే బాండ్ ఉంటుంది. సో శాలరీ అయితే వచ్చేసి 14,600 అనమాట అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా చూసేసాం. డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే వచ్చేసి ఇమీడియట్గా అయితే ఉంటుందండి. సో మీరు మార్క్ షీట్స్ రిజమ్స్ అయితే తీసుకెళ్తారు కదా, అండ్ అలానే మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. 18 మంత్స్ అది కూడా చూసేసాం. సో టాపిక్స్ అయితే వచ్చి ప్రిపేర్ అవ్వాల్సింది హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, సిస్టమ్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి, మెడికల్ టర్మ్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలానే మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అండ్ ICD-10 గురించి, CPT గురించి, ఒక బుక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే. కనుక ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు వాట్సాప్లో కూడా ఉన్నారు. సో మీరు వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ అయితే చేయొచ్చు, రెజ్యూమ్ కూడా పంపొచ్చు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను. సో థ్యాంక్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ కోడింగ్ కాదండి, కానీ వచ్చేసి మెడికల్ కోడింగ్ కాదండి, బట్ ఏదో హాస్పిటల్ మార్కెటింగ్ అంట. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఒకవేళ ఆల్మోస్ట్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, సో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చేస్తున్నానండి. లైక్ అంటే ఇది స్కిల్స్ అయితే వచ్చేసి హాస్పిటల్ సేల్స్, ఫార్మా సెల్లింగ్, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్, వీటి గురించి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద మార్కెట్ షేర్ త్రూ హైయర్ పెనిట్రేషన్ అండ్ అవేర్నెస్ ఆఫ్. ఇదైతే వచ్చేసి ఒక హాస్పిటల్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏం లేదండి, టైప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లైక్ సేల్స్ అనమాట. ఇండియా అండి, నార్మల్ గా సేల్స్ బయట ఎలా వర్క్ అయితే అవుతుందో సేమ్ అదే అనమాట. ఇది కూడా అంతే. లైక్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇలా అనమాట. ఆ వర్క్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఫీడ్బ్యాక్స్, కాంటాక్ట్ రిలేషన్ అండ్ డెవలప్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో క్లియర్ గా వాళ్ళు కూడా మీకు జాబ్ ఏంటి అని అయితే చెప్తారు. ఫ్రెషర్స్ కన్నమాట ఇదైతే వచ్చేసి వేకెన్సీస్. ఒకసారి ట్రై అయితే చేయండి. సో మంత్ కి వచ్చి 25,000 అయితే శాలరీ ఇస్తామని చెప్తున్నారు. అండ్ పర్క్స్ కూడా ఉంటాయి, దానికి తగ్గ వర్క్ కూడా అయితే ఉంటుందండి. సో టైమ్ అండ్ వెన్యూ కూడా ఇచ్చేసేసాం కదా. 12th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు ఫ్రమ్ అని ఇచ్చేసారు. సో ఇంకా వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయండి. 9:30 మార్నింగ్ కల్లా అయితే ఉండాలి. అక్కడ చెన్నై లొకేషన్ అనమాట, బీవెల్ హాస్పిటల్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే.